నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు వెళుతూ ఉన్న భారతీయులకు జజీరా ఎయిర్వేస్ మరొక శుభవార్త చెప్పింది. ఇండియాలోని మరిన్ని నగరాలకు విమానాలు నడుపుతూ ఉన్నామని చెప్పి ప్రకటించింది. వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం కొనసాగుతూ ఉన్న ప్రాంతీయ పరిస్థితుల నేపథ్యంలో కువైట్ మరియు భారతదేశం మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేస్తూ వందే భారత్ ప్రాజెక్టు కింద అహ్మదాబాద్ మరియు తిరువనంతపురం నగరాలకు విమానాలు నడుపుతామని చెప్పేసి, దీంతో భారతదేశంలోని 8 నగరాలకు విమానాలు నడుపుతూ ఉన్నట్లు జజీరా ఎయిర్వేస్ ప్రకటించింది. ఇప్పటికే మనం చూసుకుంటే కానీ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి, అలాగే ముంబై, ఢిల్లీ నగరాలకు విమానాలు నడుపుతూ ఉంటే, తాజాగా అహ్మదాబాద్ మరియు తిరువనంతపురం ఎయిర్పోర్ట్లకు కూడా విమానాలు నడుపుతూ ఉన్నట్లు జజీరా ఎయిర్వేస్ ప్రకటించింది. అలాగే కుటుంబంతో తిరిగి కలవటానికి, తమ జీవనోపాధిని తిరిగి పొందటానికి లేదా అత్యవసర ప్రయాణాలు చేపట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్న కువైట్లోని పెద్ద సంఖ్యలో ఉన్న భారతీయ సమాజానికి ఎంతో అవసరమైన ఉపశమనాన్ని అందిస్తూ ముఖ్యమైన ప్రయాణ సంబంధాలను పునరుద్ధరించడంలో జజీరా ఎయిర్వేస్ కీలక పాత్ర పోషిస్తూ ఉందని చెప్పి ప్రకటించింది. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై మరియు కొచ్చిన్లతో సహా విమానయాన సంస్థ ఇప్పటికే నిర్వహిస్తూ ఉన్న భారతీయ నగరాల జాబితాకు అదనంగా అహ్మదాబాద్ మరియు తిరువనంతపురం చేర్చడం ద్వారా భారతదేశంలోని కీలక ప్రాంతాలలో ప్రవేశాన్ని మరింత మెరుగుపరుస్తూ అధిక ప్రయాణికుల డిమాండ్ను తీర్చగలుగుతుందని చెప్పేసి జజీరా ఎయిర్వేస్ CEO భరతన్ పశుపతి గారు తెలిపారు. అలాగే ఆయన మాట్లాడుతూ, మా మొత్తం భారతీయ నెట్వర్క్ను పునరుద్ధరించడం ద్వారా జజీరా ఎయిర్వేస్ ఒక ముఖ్యమైన మైలురాయికి చేరుకుందని చెప్పేసి, మొత్తం మేము ఇప్పుడు ఇండియాలోని 8 నగరాలకు విమానాలు నడుపుతూ ఉన్నామని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే మార్చి 20వ తేదీ నుంచి భారతదేశానికి విమానాలు నడుపుతూ ఉన్నట్టు జజీరా ఎయిర్వేస్ ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.